అందరికీ నమస్తే అండి. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా. పాదయాత్రలో ప్రతిరోజు చంద్రబాబుకి సినిమా చూపిస్తా. నేనే కాదు, మా పార్టీ కార్యకర్తలు కూడా కూటమి ప్రభుత్వానికి సినిమా చూపిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి చెప్పారు. గతంలో ఒక 20 రోజుల కిందట అద్దంకి నియోజకవర్గ సమీక్షలో ఇదే తరహా మాటలు మాట్లాడారు. ఈరోజు కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహా వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తాను, పాదయాత్రలో ప్రతిరోజు చంద్రబాబుకి సినిమా చూపిస్తాను అన్నారు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ 5 ఏళ్ల విపక్షంలో ఆయన ఏం చేశారు అని చెప్పుకోవాలంటే ఇప్పుడు వరకు ఏమీ లేదు. ఈ 2 ఏళ్లలో 2024 జూన్లో ఓడిపోయారు. ఇది 2026 మార్చ్ ఏప్రిల్ వచ్చింది. సో ఈ 22 నెలల్లో ఏం చేశారంటే ఏమీ లేదు. నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏబిఎన్ ఆఫీసుల ముందు ధర్నా చేయడానికి బీభత్సంగా వైసీపీ నాయకులు వెళ్తున్నారు. మాజీ మంత్రులు అందరూ వెళ్ళిపోతున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు, పేర్నాని గారు, రోజా గారు, జోగి రమేష్ గారు అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ రైతులకు సంబంధించో, విద్యార్థులకు సంబంధించో, లేదా ప్రజా సమస్యలకు సంబంధించో, గిట్టుబాటు ధరకు సంబంధించో, లేదా ఇంకేదైనా అంశానికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం సోకాల్డ్ ఈ మాజీ నాయకులు ఎవరూ రాలేదు. ఓన్లీ కార్యకర్తలతో అక్కడక్కడ లాగించేశారు అంతే. ఓన్లీ ద్వితీయ శ్రేణి నాయకులతో లాగించేశారు అంతే. ఓన్లీ మాజీ ఎమ్మెల్యేలు అక్కడక్కడ ఉన్నారంతే. కానీ ఇంత భారీ స్థాయిలో మాత్రం చేయలేదు. అంటే వైసీపీ అధికారం కోల్పోయిన ఈ 22 నెలల్లో చెప్పుకోదగిన ఒక పెద్ద ప్రజా పోరాటం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఏబిఎన్ మీద చేస్తున్నది వాళ్ళేమీ ప్రజా పోరాటం కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానికోసం వాళ్ళు వెళ్ళి గొడవ పడుతున్నారు. అది వాళ్ళకి ఏబిఎన్ వాళ్ళు చేసిన తప్పేలే. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకులు వచ్చిన తప్పేలే. అది వాళ్ళు చూసుకుంటారు. అది జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మరి 22 నెలల్లో ఆయన కూడా చేసింది ఏమీ లేదు. ఏదో అక్కడ మామిడి రైతులను పరామర్శించడానికి ఒకసారి, పొగాకు రైతులను పరామర్శించడానికి ఒకసారి, టమాటా రైతులను పరామర్శించడానికి ఒకసారి, తన కార్యకర్తలు చనిపోయినప్పుడు ఒకసారి, తన నాయకులు జైలుకి వెళ్ళినప్పుడు ఒకసారి, విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఒకసారి, అలా అడపాదడపా ఏదో 1 గంట 2 గంటల పాటు ఏదో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి 22 నెలల షెడ్యూల్ ఏంటి? 3 రోజులు బెంగళూరులో ఉంటారు వారంలో. ఒక 2 రోజుల పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏదో ఒక రివ్యూస్, మీటింగ్స్, నాయకులతో రివ్యూస్ కానీ, కార్యకర్తల రివ్యూస్ కానీ చేస్తుంటారు. సో ఇంకో 2 రోజుల్లో వీలైతే ఏదో ఒక ప్రోగ్రాం ఎక్కడికైనా వెళ్తారు. అది 15 రోజులకు ఒకసారి వెళ్తారో, నెలకు ఒకసారి వెళ్తారో, ఏదైనా ఫీల్డ్కి వెళ్తారు, ఏదైనా క్షేత్ర పర్యటనకు వెళ్తారు, లేదా ఖాళీనే. సో ఈ 22 నెలల్లో ఆయన చేసిన క్షేత్ర పర్యటనలో అంటే ప్రజలకి ఉపయోగపడే క్షేత్ర పర్యటనలు ఏమీ లేవు. ఒక బస్సు యాత్ర ఒక నెల రోజుల పాటు, లేదంటే ఒక 2 నెలల పాటు ఒక రథయాత్ర లాంటి ఇటువంటి ఏమీ లేవు. గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఇంత ధీమాగా లేడు. నేను ఎప్పుడో పాదయాత్ర చేస్తాను, అప్పటి వరకు మీటింగుల్లో మాత్రమే కబుర్లు చెప్తానని ఎవరూ లేరు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. చంద్రబాబు గారు ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వాళ్ళు బస్సు యాత్రలు చేశారు, విపరీతంగా విడతల వారీగా ప్రజా పోరాటాలు చేశారు, ప్రజా చైతన్య యాత్రలను ఇంటింటికి నాయకులను పంపించారు, వాళ్ళు వెళ్ళారు, రకరకాల పోరాటాలు చేశారు. కానీ ఇప్పుడు విపక్షం మాత్రం చాలా ధీమాగా ఉంది. ఓన్లీ పాదయాత్ర చేస్తా, సినిమా చూపిస్తా అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఏం చేశారయ్యా ఈ 5 ఏళ్ళంటే అసెంబ్లీకి వెళ్ళలే. అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అసెంబ్లీలో ఏం మాట్లాడట్లేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా బయట ప్రెస్ మీటే. పార్లమెంటులో లోక్సభలో ఈ అమరావతి రాజధాని బిల్లు సవరణ జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ ప్రెస్ మీటే. సో ఇక్కడ మాట్లాడిన అంశాలు వాళ్ళ ఎంపీల చేత అక్కడ మాట్లాడించవచ్చు. ఇక్కడ చెప్పిన మావిగన్ అనే అంశం వాళ్ళ ఎంపీల చేత అక్కడ చెప్పించవచ్చు. మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము, మాకు మావిగన్ కావాలి, మా అధినేత చెప్పినట్టు అని అక్కడ మాట్లాడవచ్చు. మావిగన్ అనేది ఎందుకు అనేది ఢిల్లీలో మాట్లాడవచ్చు, పార్లమెంట్లో మాట్లాడవచ్చు. కానీ మాట్లాడాల. ఎందుకంటే ఇక్కడ నవ్వులు పాలైంది చాలే, అక్కడ ఎందుకు నవ్వులు పాలవడం అని అనుకున్నాం. ఆ పదం వస్తేనే వాళ్ళు నవ్వుతారు అక్కడ ఢిల్లీలో. సరే ఇదంతా పక్కన పెడితే నేనేం చెప్తున్నానంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పాదయాత్ర చేస్తా, సినిమా చూపిస్తా అనే బదులు ఇప్పుడు వరకు ఏం చేశారు ఈ 22 నెలల్లో? సో వచ్చే ఏడాది పాదయాత్ర చేసే వరకు ఏం చేస్తారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024 డిసెంబర్లో ఒక ప్రకటన చేశారండి. జనవరి నుంచి నేను ప్రజల్లో ఉంటాను, ప్రతి వారం 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తాను అన్నారు. నేను వీలైతే నా దగ్గర ఉంటే సాక్షిలో ఆ క్లిప్పింగ్ ఉంటే పెడతా. నాకు బాగా గుర్తు, 2024 డిసెంబర్ 29వ తేదీన ఆయన కామెంట్ చేశారు. జనవరి నెలాఖరు నుంచి అంటే 2025 జనవరి నెలాఖరు నుంచి నేను
ప్రజల్లో ఉంటాను, నియోజకవర్గాల వారీగా పర్యటిస్తాను, బస్సు యాత్ర చేస్తాను. సో వారంలో 2 నియోజకవర్గాలు పర్యటించి కార్యకర్తలతో ముఖాముఖి అవుతానని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరే క్షేత్ర పర్యటనలకు వెళ్ళొచ్చుగా, వెళ్ళట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూనే చంద్రబాబు గారు ఎన్ని చోట్ల తిరగలేదండి, ఎన్ని నియోజకవర్గాల్లో తిరగలేదు, ఎంత ఫైట్ చేయలేదు. అంటే రాజకీయాలు ఎలా మారిపోయాయో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మార్చేశారో చూడండి. ప్రతిపక్ష నేత అంటే పాదయాత్ర చేస్తే చాలు, పాదయాత్ర చేస్తే అధికారం వచ్చేస్తుంది అనే ట్రాన్స్లో ఆయన ఉన్నారు, కార్యకర్తలను కూడా ఆ ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. కానీ ఇది కాదు, అసలు కేవలం పాదయాత్రనే నమ్ముకొని రాజకీయం చేయడం కాదు. వెయ్యాలి, సందర్భానుగుణంగా సమయానుగుణంగా జనంలోకి వెళ్ళాల్సిందే. అవసరం ఉన్నా లేకపోయినా జనంలోకి వెళ్ళాల్సిందే, కష్టపడాల్సిందే. నేను ఎప్పుడో పాదయాత్ర చేస్తా, అప్పుడు సినిమా చూపిస్తా అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుందా? ఇప్పుడు షూటింగ్ చేసుకొని అప్పుడు రీల్ చూపిస్తారా సినిమానా? సో ఇప్పుడు సందర్భం ఉంది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఫైట్ చేశారు, ఫీజు పోరు అని చెప్పి గతంలో వెళ్ళారు, కానీ పరిష్కారం అవ్వలేదుగా. అండ్ మెడికల్ కాలేజీల మీద మ్యాక్సిమం ఫైట్ చేశారు, జనంలోకి వెళ్ళే టైంకి వదిలేశారు ఆ ఉద్యమాన్ని, మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని వదిలేశారు. ఇట్లా కొన్ని కీలకమైన ఇష్యూస్ని జస్ట్ తట్టి లేపుతున్నారు, వదిలేస్తున్నారు అంతే, అంతకుమించి వెళ్ళట్లా. సో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎక్కడికక్కడ ఎండగట్టవచ్చు, అవకాశం ఉంది. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పాదయాత్ర చేస్తానని చెప్పి కార్యకర్తలను పాపం రెచ్చగొట్టి వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం అనవసరం అండి. పాదయాత్ర రోజులు పోయాయి. పాదయాత్ర చేస్తేనే అధికారంలోకి వస్తుంది అనుకోవడం కష్టం. ముందు చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. అసలు 2024లో ఎందుకు ఓడిపోయాము అనేది ఇప్పటికైనా సరే తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఈ మావిగన్ లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, లేదంటే అలాగే వీధిని పట్ట కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడం అండ్ ప్రజా తీర్పును గౌరవించి మళ్ళీ నియోజకవర్గాల వారీగా పునఃసమీక్ష చేసుకోవడం, ఇది బెటర్. అంతే తప్ప నియోజకవర్గాల రివ్యూలను మీటింగ్ పెట్టడం, ఆ మీటింగులో రెగ్యులర్ స్పీచే, చంద్రబాబు గారు అప్పులు చేస్తారు, దోచుకో తినుకో పంచుకో అనే పాలన జరుగుతోంది, సో ఇంత తప్పు ఉంది అంత తప్పు ఉంది. రాష్ట్ర వ్యాప్త అంశాలు మాట్లాడడానికి తాడేపల్లిగూడెం అయితేనేంటి, అద్దంకి అయితేనేంటి, పాలకొల్లు అయితే, ఏ నియోజకవర్గ మీటింగ్ అయితేనేంటి, పేరు మాత్రమే నియోజకవర్గ సమీక్ష, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది మాత్రం రాష్ట్ర వ్యాప్త అంశాలే, సేమ్ స్క్రిప్ట్, సేమ్ పాయింట్లు. అలాంటప్పుడు అందరికీ ఒక వీడియో మెసేజ్ పంపించేయచ్చు, ప్రత్యేకంగా వాళ్ళని పాపం అక్కడ వరకు రానివ్వక్కర్లా. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఏమయ్యా మీ నియోజకవర్గం ఎందుకు ఓడిపోయాం, మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారా లేరా, అక్కడ మనం గెలవాలంటే ఏం చేయాలి, అక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటి అని వాళ్ళతో మాట్లాడించాలి. దానికి ఒక యాక్షన్ ప్లాన్ సెట్ చేయాలి. అవసరమైతే కెమెరాలు తీసి ఆఫ్ ద రికార్డ్ మీటింగ్ పెట్టుకోండి, ఇన్ కెమెరాస్ కాకుండా కెమెరాకు సంబంధం లేని మీటింగ్ పెట్టుకోండి. సమస్యలు బయటకు వస్తాయి కదా, తెలుస్తాయి కదా, ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది కదా. సో ఇప్పుడు చేస్తున్నవైతే అన్నీ బుర్రలేని పనులు, పనికిమాలిన పనులు అన్నమాట.